ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే శ్రమ, ఆదరణ. ఈ రెండు విషయాలు మనం చూడవచ్చు. మొదటి 5 వచనాల్లో ఇశ్రాయేలీల పాపాన్ని గురించి మనం చదువుకున్నాం. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు వారికి కలిగిన శ్రమలను గురించి మనం చూస్తాం. 6వ వచనం, ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. ముండ్ల కంచె దాని మార్గమునకు అడ్డముగా వేయుదును, దాని మార్గములు కనబడకుండా గోడ కడతాను. అంటే శ్రమలు కలిగించుటను సూచిస్తూ ఉంది. శ్రమలు కలిగించుట. కీర్తనకారుడు అంటాడు, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును అంటారు. 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. 7వ వచనం చూస్తే మన భాగంలో, అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెదికినను వారు దానికి కనబడక యుందురు. అప్పుడు అది, ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదుననుకొనును. ఇక్కడ విటకాండ్రను ఎంత వెతికినా సరే ఎదుర్కోలేకపోతుంది, వారు కనబడరు. అప్పుడు నా పూర్వస్థితే బాగుంది కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి దగ్గరికి వెళతాను అనుకుంటుంది అంటున్నాడు. అంటే శ్రమలు క్రమపరుస్తాయి. శ్రమలు క్రమపరుస్తాయి. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో, 119వ కీర్తన 67, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71వ వచనంలో అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటారు. కాబట్టి వాక్యాన్ని అనుసరిస్తున్నాడు శ్రమల తర్వాత, కట్టడలు నేర్చుకుంటున్నాడు. కాబట్టి శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయాన్ని చూస్తే 3-4 వచనాలు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునిండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వ సంవత్సరంలో ఉండినట్లును యోదావారు యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండు. ఆయన వచ్చేటువంటి దినము గూర్చి ఇక్కడ భక్తుడు మలాకి మాట్లాడుతున్నారు. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు అని 2వ వచనంలో మనం చదువుతాం. వెండిని బంగారాన్ని నిర్మలము చేస్తారు. అంటే దాన్ని అగ్నిలో వేసి దానిలో ఉన్న మస్టు అంతా తీసివేస్తారు.
కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన పిల్లలైన వారు ఆయన నీతిని అనుసరించేటట్లు, ఆయన యథార్థముగా సేవించేటట్లు, వెండి బంగారాలని ఎలాగైతే నిర్మలం చేస్తారో ఆయన వారిని నిర్మలులుగా చేస్తాడు అంటున్నాడు. కాబట్టి అప్పుడు వారు ఆయనకి ఇంపుగా, ఆయనకి ఇష్టలుగా ఉంటారు. 7వ వచనంలో ఏముంటుంది ఆమె? అప్పుడు అది పూర్వమే నా స్థితి బాగుంది కనుక తిరిగి నా మొదటి పెనివిడి దగ్గరికి పోతాను అనుకుంది. ఇశ్రాయేలీలు దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను వెంబడిస్తున్నారు. వెట్టకాండ్రు అని చదివాం గత దినం 5వ వచనంలో. వెట్టకాండ్రు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఐగుప్తీయులు, అష్షూరీయులు, బబులోనీయులు వారి దేశాల్లో ఉండేటువంటి దేవతల్ని వారు పూజించడం ప్రారంభించారు. అది వెటకాండ్రు అంటే వాళ్ళు. మరి వారికి ఎన్నిసార్లు ప్రభువు హెచ్చరించిన, ఎన్నిసార్లు వారిని ప్రభువు గద్దించిన, ప్రవక్తలను పంపించిన, వాళ్ళు వారి జీవిత విధానాన్ని మార్చుకోలేదు. ఒకవేళ మారినా కానీ ఎలా మారారంటే పై వేషానికే. అందుకే ఇర్మియా గ్రంథంలో మాట చదువుతాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఎంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోధ పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పై వేషానికే గాని పూర్ణ హృదయముతో తిరుగుటలేదు. 7:14 కూడా మనం చదువుతాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేది. నన్ను విసర్జించి ధాన్యము మద్యములు కావాలనని వారు గుంపులు కూడుతారు. హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలుకోవట్లేదు అంటున్నాడు. కాబట్టి ఆ ధాన్య ద్రాక్ష రస తైలాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. వెండి బంగారాలు సకల సదుపాయాలు కలగజేసిన వాడెవరు? దేవుడే. కానీ వాళ్ళు ఏం చేశారు? 8వ వచనంలో దానికి ధాన్య ద్రాక్షారస తైలములు విస్తారమైన వెండి బంగారములు ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలు దేవతకు ఉపయోగపరిచాను. అది దేవుడు వారికి ధాన్య ద్రాక్షారస తైలాలు ఇచ్చాడు. అయినా సరే ఆయనే ఇచ్చాడనేటువంటి దాన్ని విచారించకుండా వాటిని ఇతర దేవతలకు అంటే బయలు దేవతకు ఉపయోగపరిచారు అంటారు. బయలుదేవతకు ఉపయోగపరిచారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యము, నీ ద్రాక్షారసము, నీ నూనె, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, మేకల మందలు దీవించును. అలాగ వాళ్ళని ఏం చేశాడు? ఆయన దీవించాడు. ఇచ్చింది ఎవరు? ఆయనే. ఇవ్వడమే కాకుండా వాటిని వృద్ధి చేశాడు. ఇంకా 30వ అధ్యాయం 9-10 వచనాలు ద్వితీయోపదేశకాండంలో చూస్తే
నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. కాబట్టి వాళ్ళకి సమృద్ధినిచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు వారికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడమే కాదు, వారిని చెర నుంచి విడిపించి కనాను దేశాన్ని ఇచ్చి ఆ కనాను దేశంలో వారు మిక్కిలి వృద్ధి అగునట్లుగా దేవుడు వారికి సమస్తాన్ని ఇచ్చాడు. అయితే వాటిని తీసుకువెళ్ళి అవి ఇచ్చింది దేవుడే అనేటువంటి సంగతి వాళ్ళు మరిచి వాటినిచ్చిన దేవుని వైపు తిరగడం మర్చిపోయి వాళ్ళు అన్య దేవతల వైపు తిరిగారు. ఈనాడు మనకు కూడా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఈనాడు తన బిడ్డలైనటువంటి మనకు తన కుమారుడైన యేసుక్రీస్తును మన పాప పరిహారము కొరకు బలిగా ఇచ్చాడు. తన కుమారుని ఆత్మను, పరిశుద్ధాత్మను మన హృదయాల్లో మనకు సంచకరువుగా ఇచ్చాడు. మన ఆత్మీయ వృద్ధి కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. 119వ కీర్తనలో 148వ వచనం చూస్తే 148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై నీవిచ్చిన వాక్యమును. మరి ఆ వాక్యం ఎలాంటిది? ఎందుకు ఇచ్చాడు వాక్యం? పేతురు తన మొదటి పత్రికలో రాస్తారు, 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అనేడల సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి వాక్యం అనే పాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ రీతిగా మన ఆత్మీయ వృద్ధి కొరకు దేవుడు అనేకమైన వాటిని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇంకా ఆయన మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మను మనకు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ మనం చూస్తే అన్నీ ఇచ్చినవాడు దేవుడే. మనకు కూడా జీవాన్ని, ఊపిరినిచ్చినవాడు ఆయనే. ఈ సమస్త లోకంలో, ఈ భూమండలం మీద మానవునికి కావలసిన అన్నిటిని ఇచ్చినవాడు ఆయనే. అన్నిటినీ ఇచ్చినవాడు ఆయనే. అలాగ దేవుడు మనల్ని పోషిస్తున్నాడు భౌతిక. అందుకే పేతురు గారు అంటాడు, జీవమునకు భక్తికి కావలసిన వాటిని ఇచ్చాడు. ఈ లోకంలో జీవించడానికి మనకు అన్నీ అవసరం. ఈ వసతులన్నీ, నీరు, గాలి, వెలుతురు, భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు, మొక్కలు, పక్షులు, జంతువులు, జలచరాలు, ఇవన్నీ మనకు అవసరం. ఇవి లేకపోతే మానవుని మనుగడ లేదు. కాబట్టి దేవుడు వీటన్నిటిని ఇచ్చాడు. జీవించడానికి కావలసిన వాటిని ఇచ్చాడు, అలాగే భక్తి చేయడానికి కావలసిన వాటిని ఇచ్చాడు. కుమారుడైన క్రీస్తును, పరిశుద్ధాత్మను, వాక్యమును, సంఘమును, మరి దేవుని వాక్యాన్ని మనకు వివరించగలిగే సామర్థ్యం కలిగిన గొప్ప గొప్ప భక్తులను ఆయన ఇచ్చాడు మనకి. మరి ఇశ్రాయేలీలకు కూడా సమస్తాన్ని ఇచ్చినవాడు ఆయనే. దేశాన్ని ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, వారిని వృద్ధి చేసినవాడు ఆయనే. అయితే ఆయన మరిచిపోయి ఇచ్చిన ఆయనే ఇచ్చాడనేటువంటి సంగతి మరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు? అది విచారింపక వాటిని అన్య దేవతలకు ఉపయోగించారు.
కాబట్టి తీసేస్తానంటున్నాడు 9వ వచనంలో. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలంలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారు దానికి దొరకకుండా నేను ఉంచుకుంది అంటారు. అంటే వాళ్ళకి ఇక సమృద్ధి ఇవ్వడు, వాళ్ళకి ఆహారం ఉండదు, వస్త్రాలు ఉండవు. అంటే వారిని దిగంబరులుగా, వారిని కరువు చేత పీడించబడేటట్లుగా వారిని అప్పగిస్తున్నాడు. ఈనాడు కూడా ఆమోసు గ్రంథంలో చెప్పబడినట్టు ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వెనక పోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. కాబట్టి ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట ఇది. వారికి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవుడు ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించాడు, కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయలేదు. అందువల్ల వాళ్ళు చెరలో ఉన్నప్పుడు వారికి దేవుని వాక్కు దొరకలేదు. చెరలో ఉన్నప్పుడు వారు దేవుని మాట వినడానికి అవకాశం లేదు. వారు చెరలో ఉన్నప్పుడు అక్కడ ప్రవక్తలు లేరు. చెరలో వాళ్ళు దేవుని మాట విననటువంటి వారుగా అయిపోయారు. ఇంకా మనం చూస్తే దేవుడు వారిని గొప్పవారుగా చేశాడు. అయితే వారి గొప్పతనాన్ని అంతటిని తీసివేయబోతున్నాడు. అంతే 10వ వచనంలో అంటున్నాడు, దాని వెట్టకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుస్తాను, నా చేతిలోంచి విడిపించువాడు ఎవడనూ లేకపోను. అంటే ఇశ్రాయేలీలు పూజించినటువంటి ఏ దేవుళ్ళు కూడా, అంటే వారు పూజిస్తున్నటువంటి దేవుని విడిచిపెట్టి, తండ్రి దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వాళ్ళు పూజిస్తున్నటువంటి ఏ దేవతలు దేవుళ్ళు కూడా దేవుని చేతిలో నుంచి, వారిని శిక్షించబోతున్నటువంటి దేవుని చేతిలో నుంచి వారిని విడిపించే వాళ్ళు ఎవరు లేరు. వారు ఏ దేవుణ్ణి వేడుకున్నా సరే, ఏ రాజును వేడుకున్నా సరే, ఎవరిని ఆశ్రయించినా సరే వారిని దేవుని చేతిలోంచి ఎవడు విడిపించలేడు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ద్వేషము చేత వారు నిన్ను బాధిస్తారు, నీ కష్టార్జితాన్ని పట్టుకుపోతారు, నిన్ను వస్త్రహీనముగా దిగంబరిగా విడిచిపెడతారు. ప్రభువే చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇంకా మనం చూస్తే 11వ వచనంలో దాని ఉత్సవ కాలాలు, పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినములు, నియామక కాలాలు మాన్పిస్తాను అంటారు. అంటే వాటిని యోగ్యంగా వారు అంతకుముందు ఆచరించలేదు కనుక వాటిని మాన్పిస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మనవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానికి తీసుకురాకండి. అమావాస్య, విశ్రాంతి దినం, సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నాయి. పాపులుగా వారు వచ్చి గుమ్ము కొడుతున్నారు తప్ప వారు యోగ్యంగా నన్ను ఆరాధించట్లేదు. కాబట్టి మీ అమావాస్య, ఉత్సవ కాలాలు, నియామక కాలాలు నాకు హేయము, అవి నాకు బాధాకరములు, వాటిని సహించలేక నేను విసిగిపోయాను. మీరు మీ చేతులు చాపుతున్నారు, మిమ్మల్ని చూడకుండా నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను వినను, ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి,
మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. కీడు చేయటం మాని మేలు చేయండి, నేర్చుకోండి. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. హింసించబడుతున్న వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాల పక్షంగా వాదించండి. ఈ మాటలన్నీ దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. రండి మనం వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆపివేశాడు ఆయన. దాని ఉత్సవ కాలాలు, పండుగ దినాలు ఇవన్నీ మాన్పించాడు. ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాల్లో చెదిరిపోయి ఉన్నప్పుడు, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వారు ఆయన యొక్క సముఖంలో పండుగలు ఎలా ఆచరించగలరు? అందుకే మనం చదువుతాం, బబులోన్లో ఉన్నప్పుడు వారు తమ సితారాలను చెట్లకు తగిలించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారంట, ఇదిగో మీరు పాడేటువంటి పాటల్లో, సీయోను కీర్తనలో ఒక కీర్తన మాకు వినిపించండి అన్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, అన్యుల దేశంలో మేము మా దేవుని కీర్తనలు ఎలా పాడగలం? కాబట్టి వాళ్ళు సంతోషం, ఆనందం, వారికి ఉన్నటువంటి సమాధానం, వారికి ఉన్న సంతోషం, వారికి ఉన్నటువంటి క్షేమం ఇవన్నీ కోల్పోయారు. ఎందుకంటే దేవుడు వారిని చెరలోకి పంపించాడు. 12వ వచనం మనం చూస్తే 12-13, ఇవి నా వెటకాండ్రు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరపు చెట్లను గూర్చి చెప్పింది కదా, నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతున్నట్టు. దేవుడిస్తే ఇశ్రాయేలు ఏమంటున్నారు? ఇది నా వెటకాండ్రు ఇచ్చారు అంటే వాళ్ళు పూజించేటువంటి దేవతలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వాటిని లయపరుస్తాను. ద్రాక్ష చెట్లని, అంజూరపు చెట్లని, అడవి జంతువులను పంపి వాటిని నాశనం చేసేటట్లు చేస్తాను. అవి అడవిలాగా అయిపోతాయి అన్నాడు 13వ వచనంలో. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి ఉండుటను బట్టి, దాని వెటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. అంటే దేవుణ్ణి వాళ్ళు ఎంతగా మర్చిపోయారు చూడండి. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉన్నారు. ప్రభువుని ఎప్పుడు కూడా వాళ్ళు అంత చక్కగా ఆరాధించినట్టు మనం ఎక్కడా చూడలేము. అందువల్ల వాళ్ళు ఇలాంటి దేవునికి ఇష్టము కాని రోషము పుట్టించే పనులు చేసినందువల్ల దేవుడు వారిని శిక్షిస్తాను అంటున్నాడు. ఈ రీతిగా ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు శిక్షించాడు. అందుకే అష్షూరీయులను పంపి వారిని చెరలోనికి తీసుకుపోయాడు. ఆమోసు ప్రవచించినట్లుగానే ఆమోసు కాలంలోనే వారిని అష్షూరు వారు వచ్చి ఇశ్రాయేలును చెరగా తీసుకుపోయారు. అయితే చెర తర్వాత వాళ్ళకు ఎలాంటి ఆదరణకరమైనటువంటి వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో 14వ వచనం నుంచి ఆఖరి వరకు ఆయన రాశాడు. కాబట్టి ఎందుకు వారికి చెర అంటే వారిని క్రమపరచుట కొరకు, వారిని తన వైపు త్రిప్పుకొనుట కొరకు, వారు చేస్తున్నటువంటి హేయమైనటువంటి ఈ అసహ్యమైన కార్యాలు మాన్పించుట కొరకు ప్రభువు వారిని శిక్షించి చెరలోనికి పంపించాడు. మనం కూడా శ్రమలు ఎందుకు? మనల్ని క్రమపరచుట కొరకు. అందుకే శ్రమ నొందిండుట నాకు మేలైంది అంటాడు కీర్తనకారుడు. శ్రమపడిన పిమ్మట మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతాం. శ్రమపడిన పిమ్మట ఇక మీదట అలాంటి పనులు చేయకుండా ఉంటాం. అందువల్ల దేవుడు తన పిల్లలను క్రమపరుచుట కొరకు శ్రమ పంపుతాడు. కాబట్టి మనం కూడా దేవునికి విధేయులం కాకపోతే మనకు కూడా శ్రమపరిచి
మనల్ని క్రమపరుస్తాడు. దేవుని పిల్లలు వెచ్చలవిడిగా జీవించకూడదు, ఇష్టానుసారంగా బ్రతకూడదు. ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు ప్రభు మనల్ని ప్రేమించి రక్షించి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు, ఆయన చిత్త ప్రకారంగా జీవించుట కొరకు, ఆయన నామాన్ని మహిమపరచుట కొరకు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రక్షించాడు. రక్షించిన మనల్ని రక్షణ పొందాం కదా అని దేవుడు నన్ను చేర్చుకుంటాడులే పర్లేదు అని ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన తండ్రిగా శిక్షించి క్రమపరుస్తాడు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు, అబ్రాహాము సంతానం. వారు దేవుని జనాంగం. మరి ఆయన పిల్లలే కదా. ఆయన పిల్లలైనా సరే తప్పు చేస్తే ఆయన ఖచ్చితంగా శిక్షించి క్రమపరుస్తాడు. కాబట్టి మనం దేవుని పిల్లలమే, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా మనం రేపొద్దున ఆయనతో ఉంటాం, నరకం లేదు. కానీ దేవుడు రక్షించాడు, పరలోకాన్ని చేర్చుకుంటాడు కదా అని నీవు నేను ఇష్టానుసారంగా బ్రతికితే మాత్రం ఆయన ఖచ్చితంగా శిక్షించి క్రమపరుస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా చాలా విషయాలు, మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.